హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి, మా ఇంట్లో మార్నింగ్ చపాతీ అండ్ చౌలకాయ కర్రీ చేసాము. చౌలకాయ కర్రీ అయితే ఎప్పట్లాగానే టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది. వంట చేయడం ఒక ఆర్ట్ అన్నమాట. ఎప్పుడు ఏ మసాలాలు వేస్తే కర్రీ రెట్టింపు టేస్ట్తో సూపర్ వస్తుంది టేస్ట్ అనేది. ఆ చిట్కాలన్నీ తెలిసి నా ఛానల్స్లో చాలా వీడియోస్లు అయితే ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు టేస్టీ అయిన వంటలు చేసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బిర్యానీ అయితే ఇంకా అస్సలు అబ్బా ఎంత టేస్ట్ ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయిలే. పొడిగా టేస్టీగా, ఉప్పు సరిపోయింది. అస్సలు ఇంకా ఇందులో ఏమీ వేయక్కర్లేదు. ఇంకా ఉట్టి బిర్యానీనే కడుపు నిండా తినేయచ్చు, అంత బాగా కుదిరిందనమాట. ఇదిగోండి, ఇంకా ఉగ్గాని చేసుకున్నాము. ఉగ్గాని కూడా అలాగే ఉంది. బజ్జీలు అయితే వేయలేదు. ఈ ఎండలకి ఇంకా ఒక్క రకం చేసుకోవాలంటేనే అబ్బా ఉడక అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ దీంట్లోకి బజ్జీలంట, ఇంకా పకోడీలంట వేయాలంటే అస్సలు చేయాలనిపించట్లేదు వంట. ఎండలకి వేడికి ఇంకా అబ్బాయి ఇప్పుడు వంట చేయాలన్నా అనే పానం మీదకి వస్తుంది. అంతలా ఎండలు ఉన్నాయి. ఇంకా ఏం చెయ్యలేము, భరించాల్సిందే ఎండాకాలము. ఇదిగోండి, మా ఇంటికి అయితే పక్షులు వచ్చేసినాయి చూడండి. 5:30 కల్లా ఫుడ్ పెట్టేసి గిన్నెల్లో ఒక 2-3 గిన్నెలు పెట్టేసి నీళ్ళు పెట్టేస్తానన్నమాట. హ్యాపీగా అవి బాగా ఫుడ్ తిని నీళ్ళు తాగి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాయి. డైలీ నాకు కాలక్షేపం మంచిగా, నాకు బాగా మార్నింగ్ ఇలా హ్యాపీగా మొదలవుతుంది పక్షులతోటిగా. తర్వాత వచ్చేసి మా ఇంటికి ఇంకా ఆవులు కూడా వస్తుంటాయి. తర్వాత కుక్కలు, నాకు ఇంకా పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. ఏదైనా వాళ్ళకి ఇంట్లో టిఫను రెడీగా ఉంటే టిఫన్ ఇచ్చేస్తాను. లేకపోతే ఏదో ఒకటి 10 రూపీసో బిస్కెటో, లేదంటే ఏదో ఫ్రూట్స్ బనానా ఉంటే ఇచ్చి పంపించేస్తాను. ఇలా ఇవ్వడం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. వాళ్ళు తీసుకోవడం గొప్పతనం, మనం ఇచ్చేది తీసుకోవడం. నిజంగా మనం కాదు గొప్పగా ఫీల్ అవ్వాల్సింది, తీసుకునే వాళ్ళు దొరికినప్పుడు మనం ఇస్తున్నాం కదా వాళ్ళకి, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా చెప్తున్నాను చూడండి, మీరు కూడా ఇలాగ పక్షులకి కొంచెం ఫుడ్ పెట్టండి. యానిమల్స్కి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఏదో ఇంట్లో ఉన్న టిఫనో లేదంటే ఏదో ఒక ఫ్రూట్స్ ఇవ్వండి. మీరు మీ లైఫ్లో ఎంత చేంజెస్ వస్తాయో మీకే తెలుస్తుంది అన్నమాట. చాలా మంచి జరుగుతుంది, నిజంగా చెప్తున్నాను.